2024 ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ మరో ఆసక్తికర మ్యాచ్కి సిద్ధమవుతున్నది. సిఎస్కే వర్సెస్ ఎస్ఆర్హెచ్ మధ్య కీలకమైన మ్యాచ్ ఈ నెల 28వ తేదీన జరగనుంది. ఈ మ్యాచ్ చెన్నైలోని చెపాక్ స్టేడియంలో రాత్రి 7:30 స్టార్ట్ కానుంది. దాంతో ఈ మ్యాచ్పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పటికే 8 మ్యాచ్లు కంప్లీట్ చేసుకున్న చెన్నై సూపర్ కింగ్స్ అందులో 4 మ్యాచ్లు మాత్రమే గెలిచి 4 మ్యాచెస్లో ఓడిపోయింది. ఇక గత 2 మ్యాచెస్లో వరుసగా ఓడిపోవడం సిఎస్కేని కలవరపెడుతుంది. దాంతో ప్లే ఆఫ్కి చేరాలంటే తర్వాత వచ్చే అన్ని మ్యాచెస్ గెలవాల్సిన పరిస్థితి. ఎస్ఆర్హెచ్ మ్యాచ్ చాలా కీలకంగా మారింది. ఈ సీజన్తో భారీ స్కోర్లు చేస్తూ దూసుకుపోతుంది ఎస్ఆర్హెచ్. అలాంటి టీంని కట్టడి చేయాలంటే చెన్నై సూపర్ కింగ్స్ ఆల్రౌండర్ ప్రదర్శన చేయాలి. ఇక ఈ మ్యాచ్కి సిఎస్కే తుది జట్టును చూస్తే రహానే, రుతురాజ్, మోయిన్ అలీ, జడేజా, శివం దుబే, ధోని, దీపక్ చాహర్, ముస్తాఫిజుర్ రెహమాన్, పతిరనా, తుషార్ దేశ్పాండే, సమీర్ రిజ్వీ తుది జట్టులో ఉండే అవకాశం ఉంది. రచిన్ రవీంద్ర లేదా షర్దుల్ ఠాకూర్ ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చే అవకాశం ఉంది. ఇక ఈ మ్యాచ్లో టాస్ గెలిస్తే సిఎస్కే మొదట బ్యాటింగ్ చేసే అవకాశం ఉంది. ఈ సీజన్లో మొదట బ్యాటింగ్ చేస్తున్న ఎస్ఆర్హెచ్ భారీ స్కోర్స్ను చేయడమే టార్గెట్గా పెట్టుకుంటుంది. ఇప్పటికే 250కి పైగా స్కోర్లను అనేక సార్లు చేసి ప్రత్యర్థి టీమ్స్ వణుకు పుట్టిస్తుంది. అందుకే ఆ ఛాన్సెస్ ఎస్ఆర్హెచ్కి ఇవ్వకుండా మొదటగా టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ చేయాలని సిఎస్కే భావిస్తుంది. ఇక ఈ మ్యాచ్లో భారీ స్కోర్ చేస్తేనే సిఎస్కేకి విజయం దక్కే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో సిఎస్కే బ్యాటర్లు భారీ స్కోర్ను నమోదు చేయాలి. ముఖ్యంగా ఓపెనర్ రహానే ఫామ్లోకి రావాల్సి ఉంది. గత సీజన్లో అద్భుత ప్రదర్శన చేసి పరుగుల వరద పారించి రహానే 2.0 క్రేజ్ తెచ్చుకున్న ఈ స్టార్ ఆటగాడు ఈ సీజన్లో మాత్రం స్థాయికి తగ్గ ప్రదర్శన చేయడం లేదు. పైగా గత 2 మ్యాచెస్లో ఓపెనర్గా ప్రమోట్ అయినా కూడా అతను త్వరగా అవుట్ అవుతుండటంతో భారీ భాగ్యస్వామ్యం రావడం లేదు. ఇక ఈ మ్యాచ్లో అయినా రహానే ఫామ్లోకి రావాలి. అతను ఫామ్లోకి వస్తే పవర్ ప్లేలో సిఎస్కే భారీగా పరుగులు చేసే ఛాన్స్ ఉంటుంది. ఇక అలాగే స్టార్ ప్లేయర్ డారెల్ మిచెల్ స్థానంలో మోయిన్ అలీ వచ్చే అవకాశం ఉంది. డారెల్ కోసం సిఎస్కే 14 కోట్లకు పైగా పెట్టి కొనుగోలు చేసింది. కానీ ఈ సీజన్లో ఒక్క మ్యాచ్లో కూడా అతను చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడలేదు. ఒక్క మ్యాచ్లో కూడా హాఫ్ సెంచరీ చేయలేదు. వరుసగా విఫలమవుతూ వస్తున్నారు. దాంతో కీలకమైన ఎస్ఆర్హెచ్ మ్యాచ్లో అతని పక్కన పెట్టి మోయిన్ అలీకి ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంది. మోయిన్ అలీ బ్యాటింగ్లో మెరుపులు మెరిపించడంతో పాటు బౌలింగ్లో కూడా వికెట్లు తీయగలడు. కాబట్టి మిడిల్ ఆర్డర్లో అతను ఉండే ఛాన్స్ ఉంది. ఇక ఈ మ్యాచ్లో జడేజా కూడా బ్యాటింగ్లో మెరుపులు మెరిపించాలి. అలాగే సమీర్ రిజ్వీ కూడా అవకాశాలను అందిపుచ్చుకొని రాణిస్తే సిఎస్కేకి భారీ స్కోరు ఖాయం. ఇక కెప్టెన్ రుతురాజ్, శివం దుబే, ధోని భీకర ఫామ్లో ఉన్నారు. ఓపెనర్గా వస్తున్న రుతురాజ్ భారీ షాట్స్తో పరుగుల వరద పారిస్తున్నారు. గత మ్యాచ్లో అజయ్ సెంచరీ కూడా చేశాడు. ఇక శివం అయితే సూపర్ ఫామ్లో ఉన్నాడు. మిడిల్ ఆర్డర్లో వస్తున్న శివం భారీ 6లు టార్గెట్గా విధ్వంసుని క్రియేట్ చేస్తున్నాడు. ఇక ధోని అయితే చివరి ఓవర్లో వచ్చినా కూడా 6లు 4లే టార్గెట్గా విధ్వంసాన్ని ఇన్నింగ్స్ ఆడేందుకు ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఈ ముగ్గురు మరోసారి ఎస్ఆర్హెచ్ మ్యాచ్లో రాణించాల్సి ఉంది. కనీసం 220కి పైగా పరుగులు చేస్తే కానీ ఈ మ్యాచ్లో సన్ రైజర్స్ని కట్టడి చేయడం సాధ్యం కాదు. ఇక బౌలింగ్లో కూడా సిఎస్కే మెరుగుపడాలి. దీపక్ చాహర్, రెహమాన్, తుషార్ దేశ్పాండే భారీగా పరుగులు ఇస్తున్నారు. ఎస్ఆర్హెచ్ మ్యాచ్లో తిరిగి వాళ్ళ ఫామ్లోకి రావాలి. ఎస్ఆర్హెచ్ స్టార్ ఆటగాళ్లను త్వరగా అవుట్ చేస్తే భారీ స్కోర్ చేయకుండా కట్టడి చేయొచ్చు. ముఖ్యంగా పతిరన మిడిల్ ఓవర్లో ఎస్ఆర్హెచ్ను కట్టడి చేసే బాధ్యతను తీసుకోవాలి. అలాగే స్పిన్నర్ జడేజా కూడా తన బౌలింగ్కి పదును పెట్టాలి. బ్యాటింగ్లో బౌలింగ్లో అద్భుతాలు చేస్తున్న ఎస్ఆర్హెచ్ని ఓడించాలంటే సిఎస్కే కూడా ఆల్రౌండర్ ప్రదర్శన చేసి అద్భుత విజయం సాధించాలి. అప్పుడే లీగ్లో ప్లే ఆఫ్కి చేరే అవకాశాలను సిఎస్కే మరింత మెరుగుపరుచుకుంటుంది. ఇప్పటికే 5 సార్లు ఛాంపియన్గా నిలిచిన సిఎస్కే 6వసారి టైటిల్ కొట్టాలని భావిస్తుంది. ఇక ఈ సీజన్లో ధోనికి చివరి సీజన్గా పేరు రావడంతో టైటిల్ కొట్టి ధోనికి ఘనంగా వీడ్కోలు చెప్పాలని భావిస్తుంది. దాంతో ఎస్ఆర్హెచ్ మ్యాచ్ చాలా కీలకంగా మారింది. మరి ఈ మ్యాచ్లో సిఎస్కే గెలుస్తుందా లేదా అన్నది చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.